హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే మీకు రావడం జరిగింది. పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అయితే చేసుకోవచ్చనమాట. మీకు ప్రతి నెల సాలరీ కూడా అయితే మీకు 38,483 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే ఫోర్త్ పారాడిగమ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చిందనమాట. సో, వీళ్ళైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. 28థ్ మే నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. 17థ్ జూన్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలనమాట. సో, ఇక్కడ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఫార్మసీ, బీఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం లేకపోతే బీసీఏ లేకపోతే బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. సో, ఇక్కడ మీకు సాలరీతో పాటు ఇక్కడ మీకు బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. డియర్‌నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రావెల్ అలవెన్స్ అని, అలాగే మీకు ఇక్కడ లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అని, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రకారం మీకు అవి కూడా అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్‌కి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. వీళ్ళైతే డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూ. 500 అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. సో, ఇక్కడైతే మీకు రూ. 100 అని చూపిస్తున్నారు. కాకపోతే రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ అనమాట. సో, వీళ్ళు మళ్ళీ మార్చి మనకైతే నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశారు. సో, దాంట్లో మీకు మీకు రూ. 500 అని చెప్పుంది. సో, అప్లికేషన్ ఫీజ్ అయితే మాత్రం మిగిలిన వాళ్ళకి రూ. 500 అయితే పే చేయాలనమాట. ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రూ. 500 అయితే పే చేయాలి. మిగిలిన వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో, అవి ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటంటే రిజర్వ్డ్ పోస్టులకి మాత్రమే అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించి ప్రాసెస్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. టైపింగ్ టెస్ట్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ రావాల్సిన అవసరం లేదు. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అలాగే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రాన్స్‌క్రిప్షన్స్‌కి సంబంధించి. సో, అంటే షార్ట్ హ్యాండ్‌కి సంబంధించి మీకొచ్చినట్లయితే మీరు ఆ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చు. రిజిస్టర్ అయ్యి, లాగిన్ అయ్యి మీరైతే డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. ఎలాంటి పోస్టులయితే మీరు పంపించాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించిన ఈ జాబ్స్‌కి ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే సో, ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే అయితే ఇవ్వడం జరిగింది. సో, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే 44,523 దాకా అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు జనరల్ అండ్ ఫైనాన్స్ అకౌంట్స్ అండ్ స్టోరేజ్ అండ్ పర్చేజ్ అని చెప్పి 3 రకాల జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. జనరల్‌లో అయితే మీకు ఓబీసీలో మాత్రమే కేటగిరీ, ఓబీసీ వాళ్ళకి మాత్రమే రిజర్వ్ ఉంది. అండ్ మిగిలిన రెండిట్లకైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీస్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మీకు రిజర్వ్ పోస్ట్ లేదు కాబట్టి వాళ్ళైతే ఈ జాబ్స్‌కి మీకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ప్రకారం అయితే రావడం జరుగుతుంది. అంటే 28 ఇయర్స్ వరకే అప్లై చేయాలి. ఓబీసీ వాళ్ళైతే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫర్ జనరల్ కేటగిరీ అలాగే
ఇక్కడ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌లో కూడా మీకు ఓబీసీ ఉంది కాబట్టి అంటే 27+3 అంటే దీనికి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికైతే ఓబీసీ వాళ్ళు 28+3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ జనరల్ పోస్ట్ అనమాట. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్‌కి పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, 17థ్ జూన్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీ తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్‌తో అన్నీ ఉండేట్టు చూసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ కదా! సేమ్ అదే క్లిక్ చేసి అంటే ఎంటర్ చేసి తర్వాత రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడీకి అయితే మీకు రిజిస్టరేషన్‌కి సంబంధించిన రావడం జరుగుతాయి. అంటే మీకిక్కడ లాగిన్ అని చెప్పి క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి, లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నయితే ఎంటర్ చేసి, అలాగే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అయితే అప్‌లోడ్ చేసి, అండ్ అలాగే ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో, సో, వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ ₹500 పే చేయాలి. సో, వాళ్ళు పే చేసి మీరు ఫైనల్‌గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి సో, మీరింకా కూడా ఎలాంటి సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.